మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడుబారిన జీవితాలను శిఖరింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను శిఖరింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నివారణ నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నివారణ నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వడబారని శ్వాసము నాకై పరమంతు దాసి వంచేతివా. వడబారని శ్వాసము నాకై పరమంతు దాసి వంచేతివా. వాగ్దాన ఫలములు అనుభవింప నీ కృపలో నన్ను పిలసితివా. వాగ్దాన ఫలములు అనుభవింప నీ కృపతో నన్ను పిలసితివా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోనును పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అనమాట. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు ప్రభు. అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడబట పేతురు. చెప్తే యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపమన్నాడనమాట. యేసుని ప్రేమిస్తే ఆయన సువార్త చెయ్యాలి మనం. ఆయన సువార్త చేస్తేనే ఆయన ప్రేమించినట్టు ఇక్కడ చెబుతున్నాం, తెలియబడుతున్నాడు అనమాట. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడన్నమాట. దేవుని స్తోత్రం. చెప్తే ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. నా గొర్రెల్ని కాయమని చెప్పాడన్నమాట.
చెప్తే స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా మూడవసారి ఆయన అడిగాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే వెరుగుదువు అని ఆయనతో చెప్పాను. అంటే 3 సార్లు అడిగేటప్పటికి పేతురు కొద్దిగా కోపం వచ్చి, ఏంటి ప్రభా, ప్రేమిస్తున్నానని నీవే తెలుసు కదా అని అన్నాడు. అంటేను ఆయనతో చెప్పాను, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు సాసుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అంటే ముసలివాడైనాక ఎవరో నిన్ను ఎత్తుకుని వెళ్తారు అని చెబుతున్నాడు అన్నమాట పేతురుతో. దేవుని స్తోత్రం. అతడు అట్టి మరణం వలన దేవుని మహిమ పరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. మరణమ్మను సూచించి ఈ మాట చెప్పాడంట పేతురికి యేసు ప్రభు ఉదాహరణగా. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు యేసు ప్రభు. చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడను భోజన భక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవ్వడని అడిగిన వాడని శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను. అంటే దేవుణ్ణి ఒక శిష్యుడిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడనమాట. ఆయన ఎవరో యోహాను యేసు రొమ్ముని ఆనుకున్నాడని ఉంది. ఆయన గురించి పేతురు గారు చెబుతున్నాడు యేసయ్యకి. దేవుని స్తోత్రం. ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవ్వడని అడిగిన వాడనైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూసెను. ఆ పేతురు అతనిని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. ఇతని సంగతి ఏమని యేసును అడిగాడనమాట. అప్పగించి శిష్యుడి సంగతి ఏమని అడిగాను. దేవుని స్తోత్రం. అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనేను. నాకు ఇష్టమైంది అతను నా ఎంట వచ్చున్నాడు. మొత్తం నాకు ఇష్టమే, నీకేంటి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ శిష్యుడు సాబడను మాట
సహోదరులలో పసురమాయను. ఆ శిష్యుడు సావడన్న మాట సహోదరులో ప్రసురం అయిందంట. యోహాను సావడాన్ని. దేవుని స్తోత్రం. అయితే సావడని యేసు అతనితో చెప్పలేదు. యేసు చెప్పలా. ఆయన అనుకున్నాడు శిష్యుడు ఆయన సావడలే అని. అయితే సావడని యేసు అతనితో చెప్పలేదు. కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అంటే యేసయ్యకి ఇష్టమైందంట. నాకు ఇష్టమైంది, నీకేంటి నువ్వు అడుగుతావు అని అన్నట్టుగా అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇస్తూ ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని వెరుగుదుము. ఇతని సాక్ష్యం సత్యమని వెరుగుదుము. ఎవలా? యోహాను సాక్ష్యం సత్యమని ఎరుగుదుమంటున్నాడు మాట పేతురు. దేవుని స్తోత్రం. యేసు చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలవంట. ఎన్నో కార్యాలు చేశాడంట. ఇంకెన్నో కార్యాలు చేశాడు. అనేక ముక్కలు చేశాడంట. వాటిలో ప్రతి దాని దేవుని స్తోత్రం లేదు ప్రతి దానిని వివరించి వ్రాసిన బిడ్డల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోస్తున్నది. ఆయన చేసిన కార్యాలు యేసయ్య చేసిన కార్యాలు రాయటానికి ఈ గ్రంథం కాదు, భూలోకమే సాలదంట. అసలు భూలోకమే సాలదంట. అన్ని కార్యాలు చేశాడంట దేవుడు. ఆయన కార్యాలు వివరిస్తాకి మనకి జ్ఞానం సాలదు, బుద్ధి కూడా సాలదు. అన్ని గొప్ప కార్యాలు చేశాడనమాట. మంచి కార్యాలు, దేవుడి కార్యాలు మనం తెలుసుకోవాలి అంటే మనకి ఓహం మించి కందమాట. మనకి అసలు తెలుసుకున్న బుద్ధి వివరం కూడా జ్ఞానం కూడా మనకు ఉండదు. ఎన్నో చేసాడు, అవి మనం తెలుసుకుంటాక మనకు అర్హత లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడనమాట దేవుడు. అటువంటి కార్యాలు మనం పొందుకోవాలంటే దేవుడిని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. దేవుడిని వెంబడించామనుకో అటువంటి కార్యాలు మన కాడ దేవుడు చేస్తాడు. అటువంటి గొప్ప కార్యాలు యేసయ్యని వెంబడిస్తే మనం పొందుకోవాలన్నమాట. యేసయ్యని వెంబడిస్తే పొందుకోవాలి. అందుకని యేసయ్య కార్యం, నేను యేసయ్యని భక్తి చేస్తున్నాను, యేసయ్య నా కార్యం చేయలేదు అని కాసేపటికి కార్యం చేయమంటే నీకు ఎట్ట చేస్తాడో ఎమ్మటే చేసేస్తాడా? ఇప్పుడు మన పితరుడు ఉన్నాడు అబ్రాహాము. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశాడో. ఆయన పిలిచేటప్పుడు 75 సంవత్సరాలు, 100 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఇచ్చాడు గర్భఫలం కుమారుని. అట్లా అయితే మనం ఆగుతామా? ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో? 25 సంవత్సరాలు ఎదురు చూశాడనమాట. అట్లాగే దేవుడి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆలస్యమైనా గొప్ప కార్యాలు చేస్తాడనమాట దేవుడు. అలాంటి కార్యాలు మనం చూసే అంతవరకు దేవుడిని వెంబడిస్తామన్నమాట. దేవుడిని ఎడవకూడదు. ఆయన్ని వెంబడిస్తూ ఆయనలో ముందుకు సాగుతాం. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ స్తోత్రం నాయన, మీ కార్యాలు గొప్ప కార్యాలు అని తెలియపరిచి మా దేవా నీ స్తోత్రం నాయన. మిమ్మల్ని ఎడుగా వెంబడించిన వాళ్ళకి నాయన మీరు కార్యాలు చేస్తారని నాయన మీరు చెప్పిన మా దేవా నీ స్తోత్రం. అలాగే మిమ్మల్ని ఎడవక వెంబడించే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని
అది నేను ఏ శ్రమలో ప్రార్థన చేసి అడుగు పెట్టుకున్న పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న స్తోత్రము.